రానున్న 2024 ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తు వల్ల గెలుస్తారు, గెలవరు అనే అంశం గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవట్లేదు. గెలవచ్చు, గెలవకపోవచ్చు. కానీ ఈ పొత్తు వల్ల జగన్కి నష్టం ఉంటుంది, లాభాలు ఉంటాయి. సో మనం ఈ వీడియోలో జగన్కి పొత్తు వల్ల రాబోయే 3 లాభాల గురించి మాట్లాడుకుందాం. వేరే వీడియోలో జగన్కి పొత్తు వల్ల రాబోయే నష్టాల గురించి కూడా మాట్లాడుకుందాం. సో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ దాదాపు 5 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు. ఆయన సీఎం కుర్చీలోంచి దింపడానికి. గతంలో సీఎం కుర్చీ ఆయన ఎక్కకుండా కూడా 5 సంవత్సరాలు పోరాటం చేశారు. అయినా ఈరోజు సీఎం కుర్చీ నుంచి జగన్ని కిందకు దించడం కోసం వాళ్ళకి ఖచ్చితంగా నరేంద్ర మోడీ యొక్క సపోర్ట్ కావాల్సి వచ్చింది. కేంద్రం యొక్క సపోర్ట్ అనండి, కేంద్ర ఎన్నికల సంఘం యొక్క సపోర్ట్ అనండి, ఇవి ఉంటేనే ఎన్నికలకి వెళ్ళగలుగుతాము. లేదంటే ఏపీలో అరాచక పాలనలో భాగంగా మొన్న పంచాయతీ ఎలక్షన్, మున్సిపల్ ఎన్నికల్లో చేసిన రచ్చ చేస్తారు జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ అనే ఫీలింగ్లో ఉన్న తెలుగుదేశం ఈరోజు బీజేపీతో ముందుకు వెళ్ళడానికి చాలా ప్రయత్నాలు చేసింది, మొత్తానికి సక్సెస్ అయింది. అయితే ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో జగన్కి వచ్చే లాభాలేంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి మీరు గమనించాలి, బీజేపీతో తెలుగుదేశం, జనసేన కలవటం మూలంగా ఇన్నాళ్ళు వీళ్లతో ఉన్న ఎంతో కొంత ఉంటారు కదా, ప్రతి పార్టీకి ఎంతో కొంత మైనారిటీ ఓట్ బ్యాంక్ ఉంటుంది. ఆ ఓటు బ్యాంకు చాలా మటుకు తగ్గిపోయే పరిస్థితి, జగన్ వైపు వెళ్ళిపోయే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ, జనసేనతో ఇన్నాళ్ళు ఉన్న 80% అంటే ఒక 100 మంది మైనార్టీలు సపోర్ట్ ఉంటే అందులో 80 నుంచి 85% ఇప్పుడు జగన్కి షిఫ్ట్ అవుతున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తోంది. రానున్న రోజుల్లో కూడా మనకి కనిపించే పరిస్థితి ఉంది. ఒకటి. రెండోది, నరేంద్ర మోడీ యొక్క ప్రాపకం కోసం చంద్రబాబు నాయుడు కానీ, జగన్ కానీ, ఏపీలో ఉన్న ఏ రాజకీయ నాయకుడన్నా నరేంద్ర మోడీ యొక్క ప్రాపకం కోసమే ఎగబడేటువంటి పరిస్థితి మనం ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఇదేం కొత్త కాదు. ఏపీలో ఏదైనా సరే బెనిఫిట్ జరగాలన్నా, ఆంధ్రప్రదేశ్లో ఏదైనా సరే పాజిటివ్ ఇంపాక్ట్ రావాలన్నా దానికోసం వీళ్ళు ఎగబడుతూ ఉంటారు ఎంతసేపు మోడీ వంక. సో అది ఒక నెగిటివ్తో పాటుగా పవన్ కళ్యాణ్కి సంబంధించి ఉన్న సామాజిక వర్గ ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో వాళ్ళు మోడీ కోసం ఈ కూటమి ఎక్కువ ఎంపీలు ఇస్తే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 24 ఎమ్మెల్యేలు ఇచ్చారు. ఎవరికి? జనసేనకు ఆల్రెడీ ఇచ్చేశారు. ఇంకొక 6 బీజేపీకి ఇవ్వబోతున్నారు. అంటే టీడీపీ మిత్రపక్షాల గురించి చెప్తున్నా. బీజేపీకి ఒక 6 ఇవ్వబోతున్నారు. అట్లాగే ఎంపీల దగ్గరికి వచ్చేసరికి జనసేనకి 2 ఇచ్చారు, బీజేపీకి 6 కానీ 4 కానీ ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా 6 ఇస్తే గనక బీజేపీకి, మరి జనసేన పార్టీలో ఒక రకమైనటువంటి జన సైనికులకి కోపం రాదా? 7% ఓటు బ్యాంక్ ఉన్నటువంటి మాకేంటి 2 ఎంపీలు ఇవ్వడం ఏంటి, బీజేపీకి 1% ఓటు బ్యాంక్ ఉంది పోయిన ఎన్నికల్లో, వాళ్ళకేంటి 6 ఎంపీలు ఇవ్వడం ఏంటి అనే క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. ఇప్పటికే 24 ఎమ్మెల్యేలేనా, 2 ఎంపీలేనా అని ఆ మధ్య ప్రకటన చేసిన తర్వాత చాలా సీరియస్ అయ్యారు జనసేన పార్టీకి సపోర్టర్లు, ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం వాళ్ళు. దీంతో పాటుగా ఇందులోనే సెకండ్ పాయింట్లోనే ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు, చేగొండ హరిరామ్ జోగే లాంటి వాళ్ళందరూ కూడా వైసీపీ పార్టీలోకి వెళ్ళడం మూలంగా పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం ఏదైతే పోలరైజ్ అయ్యిందో పవన్కే వేయాలి ఈసారి అని మొన్నటి నుంచి కూడా వాళ్ళ అవమానం ఫీల్ వస్తున్న వాళ్ళలో ఎస్పెషల్లీ కాస్త ఏజ్ ఎక్కువ ఉన్నవాళ్ళు, వయసు కాస్త పైబడినటువంటి వ్యక్తులందరూ కూడా మేము ఈసారి కూడా జగన్ వైపే నిలబడతాము అని చెప్పే బిగ్గెస్ట్ రిస్క్ ఈ పొత్తు వల్ల వీళ్ళు కలగజేసుకునే పరిస్థితి ఉంది. ఓ పక్క బీజేపీకి అన్ని సీట్లు ఇచ్చి మాకు తగ్గించి, బీజేపీ రాకముందు మాకు తక్కువ ఉన్నాయని ఫీల్ అవుతుంటే బీజేపీ వచ్చాక మళ్ళీ బీజేపీకి ఎక్కువ ఇచ్చి మాకు తగ్గించి అనే ఫీలింగ్. అంటే పవన్ కళ్యాణ్ ఇలాంటివి ఆయన మోడీ కోసం పర్లేదులే అనుకోవచ్చు, కానీ కింద స్థాయిలో ఉన్న జన సైనికులు లేకపోతే పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం వాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు ఈ రకంగా ఆలోచించే పరిస్థితి ఉండదు. వాళ్ళు అవమానంగా ఫీల్ అయ్యే ఛాన్సెస్, ఆ డేంజర్ అయితే ఉంది. మూడోది, అన్నిటికంటే ఇంపార్టెంట్ అయినటువంటిది వైఎస్ షర్మిల వామపక్షాల యొక్క అడుగులు. బీజేపీ కలిసి రాకపోతే వామపక్షాలతో వెళ్దాం అనుకున్న చంద్రబాబు ఈరోజు బీజేపీ కలిసి రావడంతో వామపక్షాలతో వెళ్ళే పరిస్థితి ఉండదు. ఎక్కడైనా వామపక్షాలు బీజేపీ కలిసి ముందుకు వెళ్ళవు. బీజేపీ కాంగ్రెస్ ఎట్లాగో వామపక్షాలు బీజేపీ కలిసి వెళ్ళే పరిస్థితి ఉండదు, కానీ కాంగ్రెస్ వామపక్షాలు కలిసి వెళ్తూ ఉంటాయి. సో రానున్న ఎన్నికల్లో ఇప్పటికే వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటుని, ఆల్రెడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఓటుని చీల్చే పరిస్థితి వైఎస్ షర్మిల వల్ల కనిపిస్తోంది. ఈరోజు బీజేపీతో వెళ్తున్నప్పుడు ఇక కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ ఖచ్చితంగా దూరంగానే ఉంటాయి. సో అట్లా దూరంగా ఉన్న సిచ్యువేషన్లో వైఎస్ షర్మిల వల్ల, వైఎస్ షర్మిల యొక్క ఇంపాక్ట్ వల్ల, కాంగ్రెస్ పార్టీ యొక్క ఇప్పుడిప్పుడే వేళ్ళు నూనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు మీరు అబ్జర్వ్ చేయండి. ఎన్నికల్లో
కీలకమైన ఎన్నికల్లో ఇప్పుడు తెలంగాణలో మొన్న జరిగిన ఎన్నికలు కావచ్చు, 2019లో చాలా చోట్ల కావచ్చు, నేరోగా ఓట్లు కట్టయిపోయాయి. ఓ పెద్ద పెద్ద మెజారిటీల్లో కాదు, ఆ నేరో కటింగ్ అయ్యే చోట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక కాన్స్టిట్యున్సీలో ఈ కూటమికి వర్సెస్ జగన్మోహన్ రెడ్డి పార్టీకి 1000 ఓట్లు తేడా వీళ్ళకే ఎక్కువ ఫెచ్చింగ్ ఉంది అనుకుందాం, ఎవరికి ఈ కూటమికే ఎక్కువ ఉంది. అందులో మళ్ళీ చీలికి తీసుకొచ్చేటువంటి పరిస్థితి కాంగ్రెస్ వల్ల, వామపక్షాల వల్ల, ఎస్పెషల్లీ వైఎస్ షర్మిల వల్ల వచ్చేటువంటి డేంజర్ ఉంది. దీనికి బీజేపీకి సంబంధం ఏంటంటే, బీజేపీ చంద్రబాబు, బీజేపీ జగన్ ఎప్పుడు ఒకటే, ప్రజల్ని కాపాడగలిగింది కాంగ్రెస్ మాత్రమే అనే సింగిల్ ఎజెండా క్యాంపెయిన్తో వైఎస్ షర్మిల దూసుకెళ్తున్నారు. సో ఆ చీలిక అనేది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టే ఛాన్సెస్, ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో తమ ఓటు బ్యాంక్ అంతా వైసీపీకి వెళ్ళిపోయిందని దాన్ని వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఈ రకమైనటువంటి ఐడియాలజీ కానీ, లేకపోతే చంద్రబాబు మోడీ వైపు వెళ్ళడం అనేది కానీ వాళ్ళకి కలిసి వచ్చే అంశంగా మనకి స్పష్టంగా కనిపిస్తోంది. సో మీకున్న రాజకీయ పరిజ్ఞానం ఉపయోగించి నేను చెప్పిన దాని మీద మీకున్న అభిప్రాయాన్ని కామెంట్లో క్లియర్ కట్గా రాసుకురండి.